డాక్టర్ ఎన్ ఏసరత్న కుమార్ గారు, పాస్టర్ టి రాజాబాబు గారు, పాస్టర్ జ్యోతిరాజు గారు, సిస్టర్ దానమ్మ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, వేదిక పైనున్న ప్రజాప్రతినిధులకి, పార్లమెంటు మెంబర్, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ప్రభువు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచాలి, ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది. క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు. క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ. నేను చాలాసార్లు చెప్పాను, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ 3 కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది ఈ విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి, క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. అదే మరి మత సామరస్యాన్ని కాపాడాం. ఈ 18 నెలలు మీరు ఒక్కసారి చూస్తే
నాకు కూడా అనేక సవాళ్ళు. 1924 ఇప్పటికి నేను 4వసారి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు. కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఎంత లోతుకు పోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు కనపడొస్తున్నాయి. ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు, కానీ ఇలాంటి విధ్వంసాన్ని నా జీవితం నేను చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు. అంత విధ్వంసం జరిగింది. అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా, మనో సంకల్పంతో ముందుకు పోతున్నా. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఇటుక పేర్చుకుంటూ 18 నెలల్లో నిలదొక్కునే పరిస్థితికి తీసుకురాగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ 6 ఇస్తామని. ఈరోజు అందరిలో పేదవాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది. పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు. అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం. వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతున్నాం. ఏదైనా మర్చిపోతున్నాం, కానీ ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజే ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క తల్లికి వందనం, పిల్లల భవిష్యత్తు కోసరం, అన్నదాత సుఖీభవ, రైతు సంక్షేమం కోసరం, స్త్రీ శక్తి, ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం. దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, మత్స్యకారులకు ఆర్థిక సహాయం. ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది, ఆ రోజు ప్రారంభించింది నేను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే 44,812 మంది క్రైస్తవ సోదరమణులకి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం. నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, లేకపోతే ఏమాత్రం కూడా వెనకాడేవాడిని కాదు. ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది, మీరందరూ కూడా పండుగ చేసుకోవాలి. బకాయిలు మొత్తం మీ పాస్టర్లకు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 51 కోట్ల రూపాయలు అవుతుంది. 24 సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2014-18 మధ్య 977 చర్చిలకు 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. దీంట్లో 377 చర్చలు మాత్రం నిర్మాణం జరిగాయి. మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు. ఇంకొక పక్కన గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. 5 ఏళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకొక పక్కన జెరూసలం వెళ్ళే క్రైస్తవ సోదరులకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. 3 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే 60,000, 3 లక్షలకు పైగా ఉన్న వారికి 30,000 రూపాయల చొప్పున ఈ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామంది ఉపాధి ఆర్థిక సాధికారత విషయంలో కూడా చాలా ముందుకెళ్తున్నాం. ఈరోజు క్రైస్తవుల కోసం ఉపాధి పథకాలు పునఃప్రారంభించాం.
25-26లో ఒక 20 కోట్ల రూపాయలు కేటాయించాం. 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కింద CEDM కింద ఆధునీకరణకు 5 కోట్లు కేటాయించాం. పెండింగ్ బిల్స్ 6 కోట్లు ఉంటాయి, అవి కూడా క్లియర్ చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, DSC, టెట్, నీట్, UPSC వీళ్ళకందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం. మెగా DSC కండక్ట్ చేశాం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేశాం. మెగా DSC శాశ్వతంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి 26 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి శిక్షణ ఇస్తే 500 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. నాకు చాలా ఆనందం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మీలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఆలోచించేది ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని. ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు మీరు చూసుంటారు, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను హామీ ఇస్తున్నా, 1.5 ఇయర్లో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ముందుకు తీసుకెళ్తాం. నేను మళ్ళీ కోరుతున్నా, ప్రతి ఒక్క క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ని చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం, శాంతి, ఆనందం, అభివృద్ధి అందరికీ కలగాలని, యేసు ప్రభువు మనల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెలలో 25 క్రిస్మస్ చేసుకుంటున్నాం. 1వ తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా, ఆరోగ్యంగా, పేదరికాన్ని నుంచి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనందరికీ వరాల జల్లు కురిపించిన గొప్ప దార్శనికులు, ప్రపంచం మెచ్చే రాజనీతిజ్ఞులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే అందరూ దయచేసి కూర్చోవాలి, దయచేసి సహకరించాలి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.
క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. దయచేసి అందరూ లేచి నించోని ముందుగా ముఖ్యమంత్రి వర్యులు క్యాండిల్ వెలిగిస్తారు. అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దయచేసి వాలంటీర్స్ క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వెలిగించిన వెంటనే జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాం. క్యాండిల్స్ వెలిగించుకుంటుండగా జాగ్రత్తలు పాటించండి. దయచేసి అందరు గమనించండి. యేసుక్రీస్తు ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. ఇవాళ మనం ఈ క్యాండిల్ వెలిగించి ఒక 2-3 నిమిషాల తర్వాత ఆపేస్తాం. కానీ మన ఆత్మ అనే దీపాన్ని వెలిగించిన ప్రభు ఈ లోకానికి లోక రక్షకునిగా నిజమైన వెలుగుగా దిగొచ్చారు. ఆయన వెలుగై ఉన్నారు గనక మనల్ని కూడా ఈ